రైట్ నమస్తే వెల్కమ్ టు మిర్రర్ టీవీ నేను పవన్ అయితే డిసెంబర్ 9న ఈసీబీ విచారణకు కేటీఆర్ హాజరు కావడం జరిగింది. ఈసీబీ విచారణలో ఎటువంటి ప్రశ్నలు అడగబోతున్నారు, ఎటువంటి నిందలు కాంగ్రెస్ పార్టీ మూపింది, దానిపైన మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు హైదరాబాద్ సిటీకి చెందిన నాయకులు కావచ్చు, కార్యకర్తలు పూర్తిగా కేటీఆర్కు మద్దతు తెలపడానికి తెలంగాణ భవన్కు పూర్తిగా పెద్ద ఎత్తున చేరుకోవడం జరిగింది. మనతో మాట్లాడడానికి ముఠా జయసింహ గారు ఉన్నారు. అన్న చెప్పండి, ఒకవైపు కేటీఆర్ పైన పదే పదే ఈ కార్ రేసింగ్లో అవినీతి జరిగింది, కుంభకోణం జరిగిందని ప్రభుత్వం పెద్ద ఎత్తున అటు ఆరోపణ చేస్తుంది. దీన్ని ఎలా చూడొచ్చు? ఎలా చూడొచ్చు అంటే ఇది ఒక అక్రమ కేసు. కేటీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలా, కేటీఆర్ గారి గొంతు నొక్కే ప్రయత్నం అని మేము భావిస్తున్నాం. ఏ విధంగా అయితే కాంగ్రెస్ ఒక మోసపూరిత హామీలని నిరంతరం ప్రజలకి గుర్తు చేస్తున్నందుకు, వాళ్ళ చాతగాని పాలనని మేము ప్రజలకు వివరిస్తున్నందుకు ఈరోజు కేటీఆర్ గారు కానీ మా బీఆర్ఎస్ పార్టీని కానీ మా పెద్ద నాయకులని ముఖ్య నాయకులని ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఇక్కడున్న కాంగ్రెస్ సర్కార్ చేస్తుంది. మీరు మీ శ్రద్ధ ఏమైనా ఉంటే, మీకు ప్రజల మీద ప్రేమ ఉంటే మీరు చెప్పిన హామీలను మీరు అమలు చేయండి. నువ్వు చెప్పిన 6 గ్యారెంటీలు అన్నావు, 100 రోజుల లోపలనే 6 గ్యారెంటీలు నేను అమలు చేస్తా అన్నావు. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ మొత్తం ఈ 9.5 సంవత్సరాల్లో మరి బీఆర్ఎస్ పాలనలో, కేసీఆర్ గారి పాలనలో తెలంగాణ ఎంతో లోతుకి వెళ్ళిపోయిందన్నావు. ఒకసారేమో కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రం మునిగిపోతుందనేది నువ్వే, ఒకసారేమో ఎక్కడ లేని సంపద తెలంగాణ రాష్ట్రంలో ఉన్నదనేది నువ్వే. ఈరోజు అధికారం నీ చేతిలో ఉంది, అధికారులు నీ చేయిలో ఉన్నారు. మరి నువ్వు ఏమున్నా కానీ ప్రజలకు వివరించి చూపెట్టవచ్చు కదా. ఈ అక్రమ కేసులు ఎందుకు నీకెందుకు? కేటీఆర్ అంటే భయం ఎందుకు నీకు? ఎందుకు నీకు భయం? నీ కేటీఆర్ నువ్వు చేసే ప్రతి ఒక్క మీ ఫెయిలియర్స్ని ఎక్స్పోజ్ చేస్తున్నందుకు నీ కేటీఆర్ అంటే భయం. నువ్వు చెప్పిన హామీలు నెరవేరుస్తలేవు అని నేను ప్రశ్నిస్తున్నందుకు నీకు కేటీఆర్ అంటే భయం. నీ శ్రద్ధ ఉంటే నువ్వు ఏదైతే 6 హామీలు అన్నావో, 426 గ్యారెంటీలు అన్నావో, 420 హామీలు అన్నావో, వివిధ బీసీ డిక్లరేషన్ అన్నావు, మైనార్టీ డిక్లరేషన్ అన్నావు, విద్యార్థి డిక్లరేషన్ అన్నావు, అవన్నీ ఏమైనాయి? ఈరోజు ప్రతి ఒక్కరిని, ఈరోజు ఫార్మర్లని మోసగించినవు, మహిళలని మోసగించినవు, విద్యార్థులను మోసగించినవు, నిరుద్యోగులను మోసగించినవు, అందరినీ ప్రతి ఒక్క ఊరూరా నీకు ఏ సెక్టర్ కూడా, ప్రతి రంగం కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అయ్యో రామచంద్ర మేము ఈయనకెందుకు ఓటేసినాము, మంచి బంగారం లాంటి కేసీఆర్ గారిని పక్కన పెట్టి చాతన్ కానీ తుగ్లక్ ముఖ్యమంత్రిని మనం ఎందుకు తెచ్చుకున్నామని ఈరోజు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలు బాధపడుతున్న విషయం తెలియజేస్తున్నారు. అంటే ఈ సంవత్సర కాలంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినట్టు ఇటువంటి మంచి పనులు కానీ వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయలేదంటారా? ఎట్టి పరిస్థితులు అంటాను, ఏ హామీ చేయలేదు. కేవలం ఒక బస్సులో మహిళలకి ఉచిత ప్రయాణం తప్ప ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. మహాలక్ష్మి ద్వారా 2500 ఇస్తామన్నారు, అది చేసింది లేదు. రైతు భరోసా ద్వారా ఉన్న 10,000 రూపాయలను 15,000 చేస్తా అన్నారు, అది చేసింది లేదు. మళ్ళీ అదే కాకుండా రుణమాఫీ అన్నాడు, రుణమాఫీ 40,000 కోట్లు అన్నాడు, 26,000 కోట్లు అన్నాడు, 21,000 కోట్లు అన్నాడు, 18,000 కోట్లు చేసినామన్నాడు. మనము నిజంగా ఫ్యాక్ట్ పోయి మనము వివిధ ఊరూరా తిరిగినట్టయితే ఈరోజు 10,000 11,000 కోట్లు కూడా ఈరోజు రుణమాఫీ జరగలేని విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. అంటే ఒక విధంగా రైతులను మోసగించిండు, ఒక విధంగా బీసీలకి ఏమని చెప్పిండు, కామారెడ్డిలోని డిక్లరేషన్ ద్వారా ఉన్న స్థానిక సంస్థలో 23% ఉన్న రిజర్వేషన్ని 42% చేస్తామన్నాడు. ఈరోజు మొత్తం బీసీలందరూ కూడా ఎన్నో ధర్నాలు చేస్తున్నారు. ఇంద్రపార్క్ వేదికగా వేలాది మంది బీసీలు వచ్చేసి ధర్నాలు చేస్తున్నారు. మాకు రిజర్వేషన్లు పెంచేంత వరకు కూడా నువ్వు చెప్పినావు, ఏ విధంగా చెప్పినావు తెలియదు, ఎందుకు 42% ఇస్తామన్నావు తెలియదు, ఒక కమిషన్ ఏర్పాటు చేసింది తెలియదు, కులగణన ఒక సంవత్సరం పాటు కులగణన చేస్తా అంటూ కాలయాపన చేయడం జరిగింది. ఈరోజు కులగణన పేరు మీద కమిషన్ పెట్టినావు. ఆ కమిషన్ ఏమో దానికి ఒక డెడికేటెడ్ కమిషన్ ఉండాలా. నీకు తెలుసు ఎన్నో కోట్లలో ప్రతి ఒక్క ఎవరు కోర్టు పోయినా కానీ ఇది ఎప్పుడైనా కానీ ఈ ప్రయత్నం విఫలం అవుతుందని కోర్టు ఎప్పుడైనా కొట్టేయచ్చు. అంటే మీరు చేసే పనులలో మీకు చిత్తశుద్ధి లేదు, మీరు కేవలం కాలయాపన చేయాలా. ఇక్కడ కేటీఆర్ గారి మీద, కేసీఆర్ గారి మీద తప్పుడు కేసులు పెట్టాలా, వాళ్ళలో పబ్లిక్లో ఉన్న వాళ్ళ ఇమేజ్ని ఖరాబ్ చేయాలనే ఉద్దేశమే మీకుంది తప్ప మీకు ప్రజల మీద ఎటువంటి ప్రేమ లేదు. కేవలం
పైసలు సంపాదించుకోవాలా, మా ఆస్తులు పెరగాల, మీకున్న నాయకులు, మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రుల శ్రద్ధ అంతా కూడా పైసల డబ్బుల సంపాదన మీదనే ఉంది తప్ప తెలంగాణ ప్రజల మీద నయా పైసా ప్రేమ లేదనే విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. అంటే ప్రధానంగా మనం ప్రస్తుతం ఉన్న కేసు చూస్తే ఫార్ములా ఈ రేసింగ్ అని అయితే తెలంగాణ రాష్ట్ర రాజధాని నడిబొడ్డున ఆ రేస్ జరగడం జరిగింది. దీన్ని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వెంటనే దాన్ని రద్దు చేయడం జరిగింది. అది ఈ కార్ రేసింగ్ వల్ల మీరు ఈ హైదరాబాద్ పరిధిలో ఉన్న ఒక నాయకుడిగా చెప్పండి, హైదరాబాద్ బ్రాండ్ ఏ విధంగా పైకి వెళ్ళిందంటే ఏం చెప్తారు ఈ విషయంలో? మీరు గుర్తించుకోవాలి, రానున్న తరం అంతా కూడా ఎలక్ట్రానిక్ వెహికల్స్దే ఉంటుంది. ఇవన్నీ గమనించే కేటీఆర్ గారు ఎంతో శ్రద్ధ తీసుకొని ప్రపంచంలో ఉన్న టాప్ సిటీస్లో ఈ ఫార్ములా ఈ రేస్ అనేది నిర్వహిస్తుంటారు. మెక్సికోలో కానీ, సియోల్లో కానీ, లండన్లో కానీ, బెర్లిన్లో కానీ అలాంటి దేశాల్లో నిర్వహించే ఈ రేసుని ఎంతో కేటీఆర్ గారు తెలంగాణ ఇమేజ్ని, హైదరాబాద్ ఇమేజ్ని గ్లోబల్ స్థాయిలో తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఎన్నో ప్రయత్నాలు చేసి మనకు తెలంగాణ రాష్ట్రానికి ఈ రేస్ని తేవడం జరిగింది. మనము 9, 10, 11, 12 సీజన్స్లలో తెలంగాణ హైదరాబాద్ ఒక అఫీషియల్ ఈవెంట్ ఆర్గనైజర్ లెక్క మనకు ఒక స్థానం ఆ రోజు కలగడం జరిగింది. మనం ఏ విధంగా అయితే జరిగిన ఫస్ట్ రేస్లో ఫిబ్రవరి 2023లో జరిగిన రేస్లో 35,000 మంది ఆ రోజు రేస్ని చూడడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో సుమారుగా 50 కోట్ల మంది కూడా ఈ రేస్ని వీక్షించడం జరిగింది. డిజిటల్ ద్వారా, వివిధ టీవీల ద్వారా, ఆన్లైన్ ద్వారా. అదే కాకుండా మనకు డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా ఎన్నో వందలాది కోట్ల, సుమారు 700 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి. మనం మొబిలిటీ వీక్ని నిర్వహించడం జరిగింది. అదే కాకుండా డైరెక్ట్ కూడా ట్యాక్స్ ద్వారా మనకు సుమారు 70 కోట్ల మీద మనకు బెనిఫిట్ పొందడం జరిగింది. ఇలా ఏం చెప్తుందంటే పదే ఈ కార్ రేస్ వల్ల తెలంగాణకు నష్టమే జరిగింది తప్ప ఎక్కడ కూడా లాభం జరగలేదు. ఇది కేవలం కేటీఆర్ గారి సొంత జేబు నింపుకోవడానికే ఈ నిర్వహించిందని చెప్తున్నారు. ప్రభుత్వం వాళ్ళ చేలోనే ఉంది, మన దగ్గర ఉన్న ఫైనాన్షియల్ రిపోర్ట్ వాళ్ళ చేలోనే ఉంటుంది, వాళ్ళ అధికారులు వాళ్ళ దగ్గరనే ఉన్నారు. కాబట్టి ప్రభుత్వంకి ఏ విధంగా లాభం జరిగిందో వాళ్ళు చూడాల్సిన అవసరం ఉంది. మనము ఏ విధంగా అయితే దీంట్లో ప్రజలకి తెలవాల్సిన విషయం ఏంటంటే ఇది 2022 అక్టోబర్లో జరిగిన అగ్రిమెంట్. ఇది ఒక ట్రైపార్టీ అగ్రిమెంట్. ఇందులో తెలంగాణ ప్రభుత్వము ఒక ఈవెంట్ ఆర్గనైజర్ లెక్క, గ్రీన్ కో సంస్థ ఒక స్పాన్సర్ లెక్క FIAతో జరిగిన ఒప్పందం ఇది. దీని 2023 ఫిబ్రవరిలో చాలా విజయవంతంగా మనం నిర్వహించుకున్నాం. తర్వాత ఒక స్పాన్సర్కి నాకు నష్టాలు జరిగినాయి. తెలంగాణ రాష్ట్రంకి దీంట్లో ఎట్టి పరిస్థితుల్లో మనకు లాభం జరిగింది. స్పాన్సర్కి నష్టం జరగకపోతే ఆయన లాస్ట్ మినిట్లో వెనుకడుగు వేసిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఏంటంటే ఇది ఎట్టి పరిస్థితుల్లో ఇంత అద్భుతమైన అవకాశాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో మనం చేయి జార్చుకోవద్దు, కాబట్టి మనమే దీన్ని అఫీషియల్ స్పాన్సర్గా నిర్వహిస్తామనే ఉద్దేశంతో ఇది ఒక ట్రాన్స్పరెంట్ మెథడ్. ఇది ప్రభుత్వానికి, ఒక ఇంటర్నేషనల్ సంస్థకి FIA అనేది, ఫార్ములా ఇంటర్నేషనల్ ఆటోమొబైల్ అనేది అఫీషియల్గా అన్ని ఫార్ములా రేసెస్ కండక్ట్ చేసే ఒక ప్రపంచ సంస్థ అది. ఇది మన ఎన్నో దేశాలు ఎన్నెన్నో ఈవెంట్స్ కండక్ట్ చేసే సంస్థ అది. అలాంటి సంస్థకి ఒక ప్రభుత్వం ద్వారా ఎంతో ట్రాన్స్పరెంట్గా చేసిన ఒక ట్రాన్సాక్షన్ని ఈరోజు మీకు తప్పుపడుతూ, మీకు చేతనగాని తనాన్ని మీరు ఏం చేసుకోలేక ఉన్న అవకాశాన్ని మీరు ప్రపంచ స్థాయిలో మనము హైదరాబాద్ ఇమేజ్ పెరుగుతున్న విషయాన్ని మీరు ఓర్వలేక మంచి అవకాశాన్ని మీరు నాశనం చేసి ఈరోజు అదంతా కూడా బట్టగాల్చి కేటీఆర్ గారి మీద వేసి కేటీఆర్ గారిని ఒక అక్రమ కేసులో నిర్బంధించే ప్రయత్నం మీరు చేసిన విషయాన్ని తెలియజేస్తున్నారు. అంటే కేటీఆర్ పైన కూడా పదే ఆరోపణలు వస్తున్నాయి. కేటీఆర్ తప్పు చేయకుండా అడ్వకేట్లు లేకుండా విచారణకు వెళ్ళొచ్చుగా అని చెప్పేసి అటు అధికార పార్టీ వాళ్ళు బలంగా ఆరోపణ. దీన్ని ఎలా చూడొచ్చు? అదొక తప్పుడు కేసు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తప్పుడు కేసును మేము ఖండిస్తాం. మనకు న్యాయస్థానాలు ఎందుకున్నాయి, మనకు చట్టాలు ఎందుకున్నాయి, మనకు రాజ్యాంగం ఎటువంటి హక్కులు కల్పించింది, మన స్వతంత్రం మన రాజ్యాంగం కల్పించిన హక్కులను మనం యూటిలైజ్ చేసుకుంటున్నాం. ఎట్టి పరిస్థితుల్లో మీ అక్రమ కేసులని అవి తప్పు అని ఈ న్యాయస్థానాల్లో ఈ చట్టాలను ఎటువంటి చట్టాలను ఉపయోగించుకొని మేము మీ తప్పుడు కేసుని అని ప్రూవ్ చేయాలో మా ప్రయత్నం మేము చేస్తూనే ఉంటాం. ఇది ఎట్టి పరిస్థితుల్లో అక్రమ కేసు, అది అందరికి తెలిసిందే. మనం కాదు, మొత్తం తెలంగాణ సమాజం గమనిస్తుంది, భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ కేసును గమనిస్తున్నారు. ఇది ఒక
మా అన్న భాషలో చెప్పాలంటే ఇది లొట్టపీసి కేసు. ఇది ఎట్టి పరిస్థితుల్లో 100% బయటకు వచ్చేది. ఇది కేవలం కేటీఆర్ గారిని కేసు పెట్టినరంటే బీఆర్ఎస్ నాయకులని, పార్టీల ఉన్న కార్యకర్తలని భయభ్రాంతులకు గురి చేసే ఆలోచనే తప్ప ఇందులో ఏమీ లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఇందులో నుంచి మా అన్న కడిగిన ముత్యంలాగా బయటకు వస్తాడు. రైట్. ఇది భవన్లో ఏదైతే తెలంగాణ భవన్లో చూస్తే కేటీఆర్ పైన కేసు కావచ్చు, లేకపోతే కేటీఆర్ పైన విచారణ కావచ్చు, ఇది కేవలం అక్రమంగానే పెట్టిన కేసు. దీంట్లో కేటీఆర్ ఎటువంటి తప్పు చేయలేదు. ఈ ఫార్ములా రేసింగ్ వల్ల హైదరాబాద్కి మంచి పేరు వచ్చింది తప్ప ఇక్కడ కూడా దాన్ని నష్టం కలిగించలేరు తెలంగాణకు అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు బలంగా చెప్పడం జరుగుతుంది.